ప్రతి తెలుగువాడు సగర్వంగా చెప్పుకునేటటువంటి 60 సంవత్సరాలు, 60 పేర్లు ఉగాది. అందుకే షష్ఠి పూర్తి చేస్తుంటారు పెద్దలకి. 60 సంవత్సరాలు అయిందంటే వాళ్ళకి, అంటే పెళ్ళి 60 సంవత్సరాలు అవ్వదు, కానీ ఆ పురుషుడికి 60 సంవత్సరాలు వస్తే షష్ఠి పూర్తి చేస్తారు. అంటే అర్థం ఏంటంటే 60 సంవత్సరాల పిల్లాడు, 60 సంవత్సరాల వయసు వచ్చిన వాడు మళ్ళీ 61కి వస్తే తన పుట్టిన సంవత్సరానికి వెళ్తాడనమాట. అది 60 సంవత్సరాలు బ్రతికితే. ఇది భారతదేశంలో ఈ 60కి ఉన్నటువంటి విశిష్టత. అందుకే షష్ఠి పూర్తి అంటారు. షష్ఠి పూర్తి చేసిన వాళ్ళతో ఏమంటారు మనం దీవిస్తే తెలుసా? మళ్ళీ నీ తలకు బాల్యం ప్రారంభమైంది, పునః ప్రారంభమైంది అంటారు. సో అతను ఏ సంవత్సరం అయితే తెలుగు సంవత్సరం ప్రకారం పుట్టాడో ఆయన 60 సంవత్సరానికి అది పూర్తయి ఆ వచ్చే యుగాదికి ఆయన మొదలు ఏ సంవత్సరం పుట్టాడో ఆ సంవత్సరం వస్తుందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ప్రభవనామ అంటే ఈరోజు మనకి ఈ పరాభవనామ సంవత్సరం అనుకోండి. ఎవరైనా ఈ వాతావరణం అంత వెచ్చదనం కాదు, అంత చల్లదనం కాదు. ఒక చల్లని వాతావరణం నుంచి వెచ్చదనానికి వెళ్ళక ముందు ఉండేటువంటి ఒక జంక్షన్. ఈ సమయంలో కొన్ని కుసుమాలు విరబోస్తాయి, వికసిస్తాయి, మంచి మంచి సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. ఏంటవి? చక్కగా చెప్పారు. అలాగే విద్యార్థులకు కూడా ఉగాది ప్రాధాన్యతను కూడా వివరించారు. మరి ఈ సందర్భంగా మన సీనియర్ ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి నమస్కారాలు. నాతో సహోపాధ్యాయుల వారికి కూడా నా యొక్క ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే మన ఇచ్చిన సారు చెప్పినవన్నీ మీరు బాగా విన్నాను. దీంట్లో వర్షం కూడా పంచాంగమే నిర్ణయిస్తుంది. ఆ వర్షమే విషయం సార్ చెప్పలేదు, ఆ విషయం ఒకటే నేను చెప్తాను. అంటే ఈ సంవత్సరము ఎంత వర్షం పడుతుంది, ఎప్పుడెప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో పడుతుంది అనేది కూడా పంచాంగంలోనే ఉంటుంది. అది పంతులు గారు కూడా చెప్తారు. ఈ సంవత్సరం 2 కొంచాలు అంటే అది మన ఇంట్లో ఉండే కొంచాలు లాంటివి కావు. అంటే ఆ కొంచెం అనేది మన అంటే సహజంగా నాకు కూడా తెలియదు. వారికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ ప్రధానోపాధ్యాయుల వారికి నా నమస్కారాలు. అలాగే నా తోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. అలాగే ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ కూడాను నా ఆశీస్సులు మరియు ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. మరి ఇప్పుడే మన ప్రధానోపాధ్యాయుల వారు ఉగాది తాలూకా ప్రాముఖ్యత అనేది తెలియజేశారు. నేను చెప్పేది ఒకే ఒక పాయింట్. మరి ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. ఆ శ్రవణం అనేది అందరూ చేయాలి, కరెక్టే. కానీ చెప్పింది మనం విని ఆ రోజు అదే ఏ రోజైతే మనకి చెడు శకునాలు శుభశకునం అనేది ఉండదని చెప్పారు. నోటికి తీయదనం, నోటికి చేదుదనం, నోటికి ఉప్పుదనం, రకరకాల రుచులు ఎలా ఉంటాయో మన జీవితంలో కూడా మంచి చెడు అనేవి వస్తూ ఉంటాయి. చెడు వస్తున్నప్పుడు కుంగిపోకుండా, మంచి వస్తున్నప్పుడు ఆనందపడకుండా, క్రమంగా చెడు వచ్చినప్పుడు ఆ చెడు ఎలా మంచిగా మార్చుకోవాలి అనే ఒక తపనతో, మంచి వస్తున్నప్పుడు పొంగిపోయి చెడుగా మారకుండా ఉండేటట్టుగా మీ అందరూ కూడా ఉండాలి. అలానే ఉంటారు అనే ఒక ఆశిస్తూ మీకు మంచి జరగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకి ధన్యవాదాలు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ ప్రధానోపాధ్యాయుల వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అడ్వాన్స్డ్ హ్యాపీ తెలుగు న్యూ ఇయర్ సెలబ్రేషన్ డే. అయితే విష్ ఆల్ ద న్యూ తెలుగు ఇయర్ ద గ్రేట్ సక్సెస్. ముఖ్యంగా మనకి హ్యాపీ అందరికీ ముందుగా
తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరికి కూడా ముందుగా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. అయితే ఈ తెలుగు సంవత్సరం అనేది మనం తెలుగు ప్రజలం, మనకి 60 సంవత్సరాలతో కూడుకున్న ఒక సంవత్సరాది ఇది. మరి మనం నేను ఉండేటప్పుడు ఆ ఉపాధ్యాయులు 60 సంవత్సరాలు పండ్రా అన్నారు. నేనైతే ఒక 4-5 రోజుల్లో ఆ 60 సంవత్సరాలు అవలేలుగా నేర్చి 1 నుండి 60 సంవత్సరాలు చెప్పేసేవాడిని. కానీ ఇప్పుడు నా దగ్గర లేవవి. ఎందుకు లేవంటే ఆ పరిశ్రమ లేదు, దాని మీద అవగాహన లేదు. కానీ ఆ 60 సంవత్సరాలు మనం నేర్చాము అంటే మనం ఒక తెలివైన విద్యార్థి అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. మీలో ఎవరైనా మనకి దానిది మన ఎక్కాల బుక్లో ఉంటుంది, అది 60 సంవత్సరాల వరుసగా. ఎవరైనా మీకు ఒక నెల రోజుల పాటు టైం ఇస్తానని నేను, ఎవరైనా 60 సంవత్సరాలు అవలేలుగా కానీ అప్పచెప్పినట్టయితే మీకు ఒక ప్రైజ్ ఉంటుంది. ఎంతమంది అప్పచెప్పిన ఒక నెల రోజుల పాటు ట్రై చేయండి. వరుసగా 60 సంవత్సరాలు చెప్పాను. నేనైతే చెప్పేశాను. ఇప్పుడు నేను చెప్పలేను, నా దగ్గర ఆ సరుకు లేదు ఇప్పుడు. కాబట్టి ఆ 60 సంవత్సరాలు ఎంతమంది చెప్పండి, మీరు ఎప్పుడు చెప్తే వాళ్ళకు ప్రైజ్ ఉంటుంది. అయితే మన తెలుగు సంవత్సరాది అనేది మన ఆంధ్రప్రదేశ్ కానీ మన దేశాన్ని కానీ తీసుకున్నట్టయితే అందరికీ ఆధారం ఏంటంటే వ్యవసాయ రంగం మాత్రమే. ప్రతి ఒక్కడికి వర్షాలు పడిపోతాయి కాబట్టి ఈ యావదాస్తులన్నీ నేనే దున్ని ఈ రైతుకు అప్పచెప్పాలని ఒకసారి అది ధైర్యాన్ని పుంజుకుంటుందట. కోకిల అరిసేటప్పుడు మా నాన్న చెప్పేవాడు. అంటే ఈ సమయంలో కోకిల అరిసిందంటే దాని వెనకాతలే వర్షం పడుతుంది. ఆ వర్షం పడిందంటే దాని వెనకాతలే రైతు ఎద్దులను తోలుకొని పొలంకి వెళ్తాడు. ఈ యావదాస్తిని మొత్తం ఈ పొలాలన్నీ కూడా మనమే పనిచేయాలని దాని భావన. ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ఈ ఉగాది అనేది తెలుగు వాళ్ళు జరుపుకునే పండుగ. ఇది టైంకి సంబంధించిన పండుగ అన్నమాట. మిగిలిన పండుగలన్నీ ఏవో దేవుళ్ళు పూజలు అవి చేస్తుంటారు. ఉగాది అనేది కాలానికి సంబంధించి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకి ఋతువులు అనేవి ఏర్పడతాయి. ఇది వసంత ఋతువు ప్రారంభం అన్నమాట. ఈ వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి, కోకిళ్ళు పూస్తాయి అనేసి మనం చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటాం. అంటే ఇక్కడ ప్రారంభం అవుతుంది అనమాట. అయితే మీకు నేను చెప్పే విషయం ఏంటంటే ఈ పంచాంగాలు అన్నీ ఉంటాయి. పంచాంగాల్లో మంచి రాస్తే ఫాలో అవ్వండి. ఒకవేళ ఈరోజు అవ్వదు ఏది అంటే ఒక పరీక్ష ఉంటుంది, వెళ్ళడం మానేస్తారు, అవ్వదు కదా. మీరు కష్టాన్ని నమ్ముకొని పాటిస్తే కంపల్సరీగా సక్సెస్ అవుతారు. రెండో విషయం ఏంటంటే ఇది టైంకి సంబంధించిన పండగ కాబట్టి మీరందరూ కూడా ఒక డైరీ మెయింటైన్ చేయండి. ఈ డైరీ ఎవరికి చూపించిన అవసరం లేదు, మీ ప్రాక్టికల్గా మీ దగ్గరే ఉంచుకొని ఒక బుక్ ఏదో ఒక నోట్ బుక్ పెట్టుకొని రేపు డేట్ వేయండి. రేపు టీచర్స్కి చూపించిన అవసరం. నేనైతే అడుగుతాను, మీరు రాస్తున్నారా లేదంటే రాస్తున్నాము అంటే ఓకే వెరీ గుడ్. 1 year వరకు రాయండి. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇలాంటి మీటింగ్ అయితే అప్పుడు అడుగుతాం. ఈ డైరీ రాసిన వాళ్ళు కంపల్సరీగా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం. నేను కూడా చిన్నప్పుడు 8th, 9th, 10th చదివినప్పుడు డైరీ రాసి ఉండేవాడిని. ప్రతిరోజు కూడా ఈ డేట్ వేసుకొని ఆ రోజు సాయంత్రంకి ఏ వర్క్లు ఇచ్చారు, మనం ఎంతవరకు చేసామో, రేపు చేయవలసింది ఏమిటి, తర్వాత ఒక వారం రోజులు చూసిన తర్వాత ప్రధానోపాధ్యాయుల వారికి, తోటి ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. పిల్లలకు శుభాశీస్సులు. ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా. మనకి అదే పిల్లలకి డిసెంబర్ 31 రోజు కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే సేమ్ టు యూ సార్ అంటారు. కానీ ఇప్పుడు 2-3 సార్లు చెప్పినా కూడా ఎవరు కూడా మీకు కూడా ఆ శుభాకాంక్షలు ఒక్కరు కూడా చెప్పలేదంటే మనకు అలవాటు లేదు. ఉగాది అనేది యుగాది, యుగము ఆరంభం అంటే శాలివాహన శకం ప్రారంభము ఈ రేపటి రోజున స్టార్ట్ అయిందండి. ఈ 60 సంవత్సరాల్లో మీరు ఎవరైనా మీకు తెలుసుంటే మీరు ఏ సంవత్సరం పుట్టారు చెప్పగలరంటే ఇయర్ కాదు, తెలుగు సంవత్సరం పేరు. నామ సంవత్సరంలో
అందరూ కూడా మంచి జరగాలని, మంచి విద్యాబుద్ధులు మీకు కలగాలని, మీ ఇంట్లో అందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యం కలగాలని మనసారా కోరుకుంటూ సెలవు. ముందుగా ఉగాది తెలుగు సంవత్సర సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, నాతోటి ఉపాధ్యాయ సిబ్బంది, అలాగే ఈ సభను అలంకరించి ఉన్నటువంటి విద్యార్థులకు ఈ పరాభవ ఉగాది సంవత్సర శుభాకాంక్షలని తెలియజేస్తున్నాను. మనకి ముఖ్యంగా యుగాది అంటే యుగము అంటే కాలం అని అర్థం, ఆది అంటే మొదటిది అని అర్థం. అంటే ఈ తెలుగు సంవత్సరంలోనే తెలుగు ప్రజలు అనేవారు అణగారిపోతున్నటువంటి సంస్కృతాలు కానీ బ్రిటిష్ వారి నుంచి కాకుండా మన తెలుగు నుంచి పుట్టినట్టు దాన్ని మనము తప్పనిసరిగా ఆచరించాలనుకొని మన పెద్దలు పూర్వీకులు చెప్తూ ఉంటారు. మనకి చూడండి, గ్రామంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, అలాగే దేశంలో కానీ ఈ ఉగాది నామ సంవత్సర జన్మన ఏం చేస్తూ ఉంటారంటే పెద్ద పెద్ద మేధావులు, పంచాంగకర్తలు వీళ్ళందరూ కూడా దేశం తాలూకాలు అనుకొని ఈ పంచాంగ కర్తలు చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం అనేది భారతదేశానికి ఆదాయం ఎంత, అలాగే ఈ సంవత్సరంలో భారతదేశానికి నష్టం ఎంత, అలాగే ఈ సంవత్సరంలోనే ఎంతైనా సరే మనకి ఉపద్రవాలు అనేది ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తూ ఉంటుందంటే ఈ పంచాంగం ద్వారా మనకి చెప్తూ ఉంటుంది. అయితే మనం ఒక విద్యార్థిగా మనం చేయదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ ఉగాదిని మీరు ఎవరు కూడా ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇది ప్రాచుర్యం లేదని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన యొక్క దైనందిన జీవితంలో పరీక్షలు అనేది కూడా అన్నీ కూడా అయిపోతున్నాయి. ఈ పరీక్షలు అయిపోవడం వల్ల కూడా ఒక విధంగా కొత్తదనం వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్రిందటి సంవత్సరంకి ఈ సంవత్సరంకి, అలాగే ఈ సంవత్సరంకి వచ్చే సంవత్సరంకి కొద్దిగా మార్పులు అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే కొత్త అమావాస్య అంటే మనం అందరం రైతులకు పుట్టిన వాళ్ళమే కాబట్టి రైతుకి కొత్త అమావాస్య ఒక అసలైనటువంటి పండగ. ఈ పండగ ముఖ్యంగా మన రైతులదే, ఎస్పెషల్లీ రైతులు జరుపుకునేటటువంటి పండుగ. ఇందులో అయితే మాత్రం సందేహం లేదు. అలాగే విశ్వావసనామ సంవత్సరం నుండి ఈ పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టిన శుభ సందర్భంలో మీకు అందరికీ మంచి జరగాలని, అందరూ చక్కగా చదువుకోవాలని, పాఠశాలకి, మీ తల్లిదండ్రులకి, మాకు అందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అలాగే ఉగాదికి వ్యవసాయదారులకి రైతులకి ఉన్న సంబంధం తెలియజేస్తూ చక్కనైన ఉపన్యాసం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే హిందీ మేడం గారు ఈ ఉగాది గురించి మీ ఏమైంది ప్రధానోపాధ్యాయులు గారికి, నా తోటి ఉపాధ్యాయులకి, అలాగే ఉపాధ్యాయ సిబ్బందికి, అలాగే విద్యార్థులందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా, సంతోషంగా మంచి సక్సెస్ సాధించాలని దిశగా కృషి చేస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి, అదేవిధంగా బోధనా సిబ్బంది, సీనియర్ ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. యాక్చువల్గా మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం అనేది రేపుతోనే ప్రారంభం, జనవరి కాదు. మన ఉగాదితోనే మనకి కొత్త సంవత్సరం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనం గతంలో ఏ రకంగా అయితే మనం చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు, అవన్నీ కూడా మనం సరిదిద్దుకొని ఇంకా మంచిగా మనం ఎలా చదవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, వాటిని ఓవర్కమ్ చేసుకొని మంచి రిజల్ట్ మనం ఎలా సాధించాలి, మన పాఠశాలకి, మన ఉపాధ్యాయులకి ఎంత గౌరవం మనం తీసుకురావాలని దీని మీద మనం ఫోకస్ చేయాలి. మనం వృద్ధిలోకి వస్తే మన తల్లిదండ్రులు, ఆ తర్వాత ఎక్కువగా సంతోషపడేది ఉపాధ్యాయులే. కాబట్టి మీరు ఉపాధ్యాయులకి బాగా చదివి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి
మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత ఉద్యోగాలు స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మరో మనకి సోషల్ టీచరు శ్రీనివాసరావు గారు కూడా విద్యార్థులకి నా నమస్కారాలు. విద్యార్థులందరికీ శుభాశిస్సులు. అందరికీ పరాభవ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. అదే ఉగాది గురించి అందరూ అన్ని విషయాలు చెప్పున్నారు. అదే ఉగాదిలో ప్రధానంగా ఏంటంటే ఉగాది పచ్చడి మరియు పంచాంగ శ్రవణం అంటారు. పంచాంగం అంటే మనకి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి కదా, అలాగే కాలానికి కూడా పంచాంగాలుగా విభజించారు. తిథి, వార, నక్షత్ర, యోగా, కరణాలు అనేది వీటిని చూసుకొని ఏదైనా మనం కార్యక్రమాన్ని చేపడితే తప్పగా జరుగుద్దని, ఆ పంచాంగం శ్రవణం అనేది పెద్దలందరూ చాలా బాగా చేస్తారు. ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, మన వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఏ పంటలు వేయాలనేది ఒక దశ నిర్దేశం చేసే పండగ ఏదైనా ఉందంటే అది ఉగాదే. ఉగాది రైతులకు కానీ ఒక దేశానికి కానీ ఒక దిక్సూచిలాగా ఒక మంచి మెసేజ్ని ఇచ్చే పండగ. మిగతావన్నీ ఒక దేవునికి ఏదై ఉంటుంది, కానీ మన జాతి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది నిర్దేశించే పండగ మన ఉగాది. అలాగే మనకు కూడా ఈ ఉగాది తనంగా మీరు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ఉగాది నుంచి సందర్భంగా విద్యార్థుల నుంచి రుచిక కూడా తన అభిప్రాయాలు చెప్పడానికి ముందుకు వచ్చినందుకు రుచిక గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారములు. విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. రేపు మనం ఉగాది అనే పండుగను జరుపుకుంటున్నాం. మన తెలుగు వారికి అన్ని పండుగల్లో ఈ పండుగ చాలా ముఖ్యం. రేపు తెల్లవారు లెగిసి తలకు స్నానం చేసి దేవుడికి దండం పెట్టి గుడికి వెళ్ళడానికి అట్లీస్ట్ ట్రై చేయండి. న్యూ ఇయర్ ఫస్ట్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో రేపు కూడా అలా సెలబ్రేషన్ చేయండి. ఒకవేళ వీలైతే ఈరోజు నైట్ ఇల్లు అలికి ముక్కు పెట్టడానికి కూడా ట్రై చేయండి. రేపు ఉగాది దానిలో 6 రుచులు ఉంటాయి. ఆ రుచులు మన జీవితానికి వగరు అనేది చేదుగా ఉంటుంది, అది కారంగా ఉంటుంది, మన